రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో తెలియజేసుకునే అంశం ఏమిటంటే వరి పంటలో కలుపు యాజమాన్యానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ వరి పంట అనేది ఆల్రెడీ మనకు తెలుసు. ఈ వెదజల్లుకునే పద్ధతి, గొర్రుతో వేసుకునే పద్ధతి, గొత్తవరి అని, తర్వాత ఈ నాటేసుకునే పద్ధతి అనేది రకరకాలుగా ఉన్నాయి. ట్రాన్స్ప్లాంటర్ తోటి వేసుకునేటివి రకరకాలుగా ఉన్నాయి. ఆల్రెడీ గత వీడియోలో తెలియజేసుకున్నాం. అయితే ఏ రకంగా పంట వేసుకున్నా కానీ కలుపు అనేది ప్రధానంగా వస్తుంది. ఈ వరి పంట ఒక దాంట్లోనే కాదు, ఏ పంటలోనైనా కలుపు అనేది ప్రధానంగా వస్తుంది. అయితే ఈ కలుపు యొక్క యాజమాన్యం గురించి ఇప్పుడు క్లియర్గా మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ అల్లుకునే విధానం ఏదైతే ఉందో, అల్లుకునే విధానంలో మనం పెండిమిథిలిన్ అనే మందును మనం విత్తనం చల్లుకున్న 3 రోజుల కాల వ్యవధిలో, అంటే విత్తనం మొలకెత్తక ముందే మనం చల్లుకున్నట్లయితే కలుపు మొక్కలకు సంబంధించినటువంటి ఆచూకీ, అంటే వాటికి సంబంధించిన ఈ ఏమంటారు, వాటి యొక్క బీజాలు ఏవైతే ఉంటాయో ఆ బీజాలు అనేటువంటి, అంటే ఆ గింజలు ఏవైతే ఉంటాయో, కలుపుకు సంబంధించినటువంటి గింజలు సుప్తావస్థలు ఎక్కడైతే మిగిలిపోయి ఉంటాయో వాటిని నివారణ చేయడం కోసం ఈ పెండిమిథిలిన్ అనే కలుపు మందును ఉపయోగించుకున్నట్లయితే క్లియర్గా సరిపోతుంది. మొదటి 3 రోజుల కాల వ్యవధిలో ఇది ప్రధానమైన అంశం. నాటుకునే పద్ధతిలో జీరో నుంచి, అంటే నాటుకున్నటువంటి మొదటి రోజు నుంచి 3 రోజుల కాల వ్యవధిలో పెటియలాక్లో, అలాక్లో 50% ఈసీ ఆ రూపంలో ఉంటాయి ఈ మాలిక్యూల్స్. ఈ మాలిక్యూల్స్ని చల్లుకున్నట్లయితే, అంటే పిచికారీ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకు ఏ విధంగా ఇది వస్తుందో ఈ కలుపును అనేది నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 0 నుంచి 3 రోజుల కాల వ్యవధి చెప్పినాం, 15 రోజుల కాల వ్యవధి ఉంది, 15 రోజుల నుంచి 25 రోజుల కాల వ్యవధి, 30 రోజుల కాల వ్యవధి వరకు ఉంది. ఆ కాల వ్యవధిలో కూడా కలుపు విస్తృతంగా వస్తుంది అనే ప్రస్తావన ఉన్నప్పుడు మనము ఈ పెండిమిథిలిన్ అనేది పెటియలాక్లో అనేది క్లియర్గా, అలాక్లో అనేది క్లియర్గా మూడింటి గురించి చెప్పినాం. ఇప్పుడు నాలుగో మంది ఏంటంటే 25 నుంచి 30 రోజుల కాల వ్యవధిలో బిస్పైర్పాక్ సోడియం, అదే అందరికీ వాడుక భాషలో నామినీ గోల్డ్ అంటాం కదా, ఆ నామినీ గోల్డ్ అనే దాన్ని వాడుకున్నట్లయితే సరిపోతుంది. ఇంకోటి అది లేకపోతే అది కానీ, తర్వాత పైరోజోసల్ఫాన్ ఈథైలు, తర్వాత ఈ నామినీ ఏమంటారు, ఈ యొక్క హాలోసల్ఫాన్ ఈథైలు 70% WDG ఈ మాలిక్యూల్, ఈ మూడింటిని కలిపి అయితే ఇక్కడ ఉన్నటువంటి వర్షన్కి అయితే ఈ 3 రకాల కలుపు మందులు అయితే కొట్టిందే. ఇది ఇందాక చెప్పినటువంటి 3 రకాల కలుపు మందులు, ఈ నామినీ గోల్డ్, ఈ హాలోసల్ఫాను, తర్వాత పైరోజోసల్ఫాన్ ఈథైలు, ఈ పెనాక్సలము, ఈ రకంగా 3 కలిపి పిచికారీ చేసుకునేటువంటిదే. అయితే ఇందుట్లో ప్రధానంగా మనం తెలియజేసుకున్నట్లయితే ఈ ట్రైజోసల్ఫాన్ ఈథైల్, తర్వాత ఇథాక్సీ సల్ఫ్రాన్, ఇది ఏమంటారు, ఈ నామినీ రైస్ గోల్డ్ అని, తర్వాత ఏమంటారు, ఇది ముఖ్యంగా కౌన్సిల్ యాక్టివ్, రైస్ యాక్ట్ అని వేరే కంపెనీ రకరకాలుగా ఉన్నాయి. ఈ కౌన్సిల్ యాక్టివ్ అనేది ప్రధానంగా ఉన్నటువంటి మాలిక్యూల్. తర్వాత ఇది కూడా లేదు, అంటే మనకు మార్కెట్ ఉధృతిలో, అంటే మనకు ప్రధానంగా మనకున్న మార్కెట్లో ఇది కూడా లేదు. అటువంటి కండిషన్లో పెనాక్సలము, బెటాక్లో ఆ కాంబినేషన్లో ఉన్నటువంటి మాలిక్యూల్ని ఉపయోగించుకోవాలి. వీటి డోసెస్ ఎంత అంటే ఈ కౌన్సిల్ యాక్టివ్ డోసేజు 60 నుంచి 80 గ్రాములు పర్ ఎకర్ చొప్పున ఏమంటారు, మనము కలిపి చల్లుకున్నట్లయితే సరిపోతుంది. తర్వాత పైరోజోసల్ఫాన్ ఈథైలు 70% WDG అనేది ఇది ఒక 6 గ్రామ్స్ 12 గ్రామ్స్ పర్ ఎకర్ చొప్పున వేసుకున్నట్లయితే సరిపోతుంది. పెనాక్సలము ప్లస్ బుటాక్లో ఈ కాంబినేషన్లో ఉన్నటువంటి హెర్బిసైడ్ అనేది ప్రధానంగా 300 to 400 గ్రామ్స్ పర్ ఎకర్ చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. తర్వాత ఇంకా ఈ
కొన్ని ఏమో గ్రాన్యూల్స్ రూపంలో ఉన్నాయి హెర్బిసైడ్స్, బెంటిల్లా అని, పెనజోసల్ఫరాన్, ఇమాక్జోసల్ఫరాన్ ప్లస్ పెటాలాక్లో గ్రాన్యూల్స్ రూపంలో ఉంటుంది. 3 to 4 daysలో 5 kgs per acre చొప్పున చల్లుకుంటే సరిపోతుంది. తర్వాత బెనోసల్ఫరాన్ మిథైల్ ప్లస్ పెటాలాక్లో 500 ml per acre 0 to 3 days లోపల పిచికారి చేసుకున్నట్లయితే సరిపోతుంది. తర్వాత ఈ రైస్ యాక్ట్ అంటాం కదా, ఫెనాక్సోప్రోపైల్ ఇథైల్ అని 250 to 400 ml per acre చొప్పున 10 నుంచి 15 రోజుల కాల వ్యవధిలో పిచికారి చేసుకున్నట్లయితే సరిపోతుంది రైస్ యాక్ట్ అని. తర్వాత ట్రైజోసల్ఫరాన్ ప్లస్ ఇథాక్సిసల్ఫరాన్ ఆల్రెడీ ఇందాక చెప్పినాం, రైస్ యాక్ట్ ఆర్ కౌన్సిల్ యాక్టివ్ గురించి చెప్పినాం. తర్వాత పెరాక్సోసల్ఫరాన్, తర్వాత సల్ఫోహాల్బుటైల్, ఇది 800 to 1000 ml per acre చొప్పున 15 రోజుల కాల వ్యవధి తర్వాత చల్లుకున్నట్లయితే సరిపోతుంది. ఇది ఈ విధంగా ఉన్న వివరాలు. దాని తర్వాత బిస్పైర్పాక్ సోడియం నామినీ గోల్డ్ గురించి కూడా ఆల్రెడీ తెలియజేసినాం, 15 రోజుల కాల వ్యవధి అని. ఒకవేళ 20 నుంచి 30 రోజుల కాల వ్యవధి అయినా, 45 రోజుల కాల వ్యవధి లోపలైనా దీన్ని బిస్పైర్పాక్ సోడియాన్ని వేసుకున్నట్లయితే సరిపోతుంది. తర్వాత ఈ మార్కెట్లో కొరియన్ కంపెనీ వాళ్ళవి, అదే కొటివా కంపెనీ వాళ్ళవి వివాయా అని, కొరియన్ అని, ఈ ఒక మాలిక్యూల్స్, అంటే ఈ కంపెనీని మనం ఈ కంపెనీ ట్రేడ్ నేమ్ తోటి మనం చెప్తలేము. అయితే రైతులకు అందరికీ ఈ కంపెనీ ట్రేడ్ నేమ్సే ఎక్కువ గుర్తుకుంటాయి. దాని ఉద్దేశంతో ఆ పేర్లు పలకాల్సి వస్తుంది. దాంట్లో ఉన్న టెక్నికల్ నేమ్ ప్రకారంగా పెనాక్సోసల్ఫరాను, ఈ తర్వాత ఇటువంటి కెమికల్స్ని పిచికారీ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా సరిపోతుంది. పెనాక్సోసల్ఫరాను, సల్ఫోహాల్బుటైల్ ఇటువంటి వాటిని పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ముఖ్యంగా ఈ కలుపు మొక్కల గురించి ఎందుకు తెలియజేసుకోవాలనే విషయంకి వస్తే, మనము 100 నుంచి 120 రోజుల కాల వ్యవధిలో ఉన్నటువంటి ఈ వరి పంట అనేది ప్రధానంగా 100 నుంచి 120 రోజుల కాల వ్యవధిలో ఉన్నటువంటి ఈ వరి పంట అనేది రకరకాలుగా ముందు వెనుక అవుతుంటుంది. ఇంత కాల వ్యవధి ఉంటుంది కాబట్టి, ప్లస్ అక్కడక్కడ మడి నుంచి మడి నీళ్లు మారడము, తర్వాత పై పంట, కింది పంట, పక్క పంట, ఈ అన్ని పంటల్లోకి వెళ్ళి నీళ్ళు అనేది ముందు నుంచి వెనకల నుంచి ముందరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. దాని నివారణ కోసం అనేది ఈ కలుపు అనేది వాడుకోవాలి, పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. అయితే రకరకాల జాతులు ఉంటాయి, అన్ని రకాల జాతుల గురించి కూడా మనము ఇంకో వీడియోలో తెలియజేసుకుంటాం. అయితే ఈ కలుపు అనేది ఈ విధంగా ఉంటున్నది మాత్రం ఈ వీడియోలో మనం క్లియర్గా తెలియజేసుకునే అంశము. అయితే ఈ కలుపుని మనం క్లియర్గా ఇందాక చెప్పినటువంటి టెక్నికల్ నేమ్స్ కలిగినటువంటి కెమికల్స్, అగ్రి కెమికల్స్ని టైంకి సరైన మోతాదులో పిచికారీ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా సరిపోతుంది. పిచికారీ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. ఈ కలుపు అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. ఇది కలుపుకు సంబంధించిన పూర్తి యాజమాన్య వివరాలు. రైతు సోదరులు వీటికి సంబంధించిన అన్ని వివరాలు అనేటివి పాటించి మంచి మోతాదులో వేసుకొని, అధికంగా వేసుకోకుండా మంచి మోతాదులో వేసుకొని అందరికీ ఆరోగ్యకరంగా వచ్చేటటువంటి వరి ధాన్యపు గింజలను పండించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.